కొంతమంది బండిలో పోతూ పోతూ ఉంటారు, కాలు కింద పెడితే కాలు ఇరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సిక్ అయిపోతారు, ఒక 3 నెలలు 4 నెలలు కాలు కదలడానికి ఉండదు. మరి అక్కడ కారణం ఏముండదు, కింద పడరు, ఏం లేదు, కాలు జస్ట్ కింద పెట్టి కాలు ఇరిగిపోయి ఉంటుంది, ఫ్రాక్చర్ అవుతుంది. దానికి కారణం ఏంటి? కేవలం శని భగవానుడు బుధుడు, ఈ రెండింటి వలన అలా జరిగి ఉంటుంది. అలా జరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి ఏమీ లేకుండా జరిగి ఎందుకు ఇలా బాధపడ్డారంటే చంద్రుడే కాదుగా, మిగతా గ్రహస్థితి కూడా కారణమే. కాబట్టి అకాలంగా జరిగేటువంటివి ఏమన్నా ఉన్నట్టయితే, ఇప్పుడు మనకు ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగింది, జరగంగానే జ్యోతిష్యుడి దగ్గర వెళ్ళాలి. మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి ప్రతి వాళ్ళకి కూడా, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఉగాది పంచాంగము అంటాం, మాస ఫలాలు అంటాం, నెల ఫలాలు అంటాం. అంటే ప్రతి సంవత్సరం మన యొక్క జాతకం మారుతూ ఉంటుంది. గోచారంలో పుట్టినప్పుడు ఉండేటువంటి జాతకం కేవలం లగ్న బలం అంటాం, కేవలం గోచారమే ఇంపార్టెంట్. మనం పుట్టినప్పుడు ఎట్లుంటామో చనిపోయేదాకా అలా ఉండగా పెరుగుతూ ఉంటాం, పెద్దవాళ్ళం అవుతాం, ముసలివాళ్ళం అవుతాం, చనిపోతాం. అన్నిటికీ కారణం గ్రహాలే. మనం ఎలా అయితే పెరుగుతామో ఇలా మనం పెరుగుతూ ఉన్నప్పుడు ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాల వల్ల వారికి వారి యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అదే రకంగా సంతానం కావచ్చు, మృత్యువు కావచ్చు, మానసిక స్థితి కావచ్చు. ఇప్పుడు మానసికంగా ఎప్పుడు బాగున్నాం, డబ్బులు లేకపోతేనో, లేకపోతే ఒక సంతానం కలగకపోతేనో, మనం అనుకున్న పని కాకపోతేనో మానసికంగా డల్ అయిపోతాం. మనం దానికి సంబంధించినటువంటి రెమెడీ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆనందం వస్తుంది, మళ్ళీ వాళ్ళు రిలాక్స్ అయిపోతారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి శాంతులు మనకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నాయి. ఇప్పుడు మీరు జాతక గోచారం అంటే ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది. ప్రతి వ్యక్తికి కూడా వ్యక్తిగత జాతకం చక్రం ఉంటుంది, గోచారం ఉంటుంది. అంటే ఇప్పుడు వ్యక్తిగత జాతకంలో గ్రహదశ బాగుందనుకోండి, గోచారం బాగలేదు, మొత్తం మీద పర్సంటేజ్ వైజ్గా మొత్తం కలిపి ఎంత తీసుకోవాలంటారు? ఇప్పుడు గోచారం 50% తీసుకుంటాం, అదే రకంగా పుట్టిన జాతకం 50% తీసుకుంటాం. పుట్టిన జాతకంలో 50% ఎందుకు తీసుకుంటాం, గోచారంలో 50% ఎందుకు తీసుకుంటామంటే, అసలు పుట్టినప్పుడు ఈ అబ్బాయి యొక్క జాతకం ఎలా బలంగా ఉంది, అసలు ఎన్ని యోగాలు ఉన్నాయి అనేది మనం తీసుకుంటాం పుట్టినప్పుడు. మిగతా 50% ఈ పుట్టినటువంటి గ్రహాలు ఇప్పుడు బాగా యోగిస్తున్నాయా లేదా, లేదు ఏదైనా దోషం ఉన్నాయా లేదా, ఈ రెండూ కనుక చూసుకొని బాగలేని గ్రహాలకు కనుక పరిహారం చేసుకుంటే ఈ గ్రహాలు కూడా యోగించి ముందరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఒక 50%, గోచారం ఒక 50% తీసుకోవాలి ఖచ్చితంగా. ఓకే. ఇకపోతే శర్మ గారు, ఇప్పుడు కాలసర్పదోషం ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఎక్కడ చూసినా కాలసర్పదోషం గురించి పూజలు, జనరల్గా విశ్లేషణలు చూస్తున్నాము. అది ఎక్కువగా మన దీంట్లో ఇక్కడ చేస్తున్నారు, శ్రీకాళహస్తిలో ఎక్కువగా పూజలు జరుగుతుంటాయి. కానీ రాహుకేతువులు వల్లే కాలసర్పదోషం ఏర్పడుతుందా? అసలు 108 కాలసర్పదోషాలు అంటారు, కాలసర్పదోషం బాగా పనిచేస్తుందని చెప్తుంటారు, అసలు పనిచేయదు, కాలసర్పదోషం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని. అసలు ఏది నిజం? ఎట్లా కాలసర్పదోషాన్ని ఎట్లా చూడాలి మనం, జాతక చక్రంలో ఎట్లా ఏర్పడుతుంది? ఇక్కడ 2 పద్ధతులు ఉంటాయి. కాలసర్పదోషం అంటే కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు, దీన్ని ఒక యోగం కింద కూడా పరిగణించవచ్చు. సహజంగా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళు దీన్ని యోగం అని కూడా అంటాం. కాలసర్ప యోగము, కాలసర్ప దోషము, యోగం కూడా ఉంటుంది. సవ్యంగా ఉంటే ఒకటి, అపసవ్యంగా ఉంటే ఒకటి. ఇక్కడ దోషము యోగము 2 ఉంటాయి. దోషం ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అంటే బాగా కోపం ఎక్కువ ఉండడం, మూర్ఖత్వం ఎక్కువ ఉండడం, కొద్దిగా కొన్ని లక్షణాలు దాంట్లో ఉంటాయి. యోగం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఎక్కువగా ఇక్కడ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోవడం, మంచి గొప్ప గొప్ప స్థానాల్లో ఉండడం. నాకు తెలిసి కాలసర్ప దోషాలు ఉన్న వాళ్ళు, సీఎం అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పాతకాలంలో ఉండేటువంటి వాళ్ళు. మళ్ళీ కాలసర్ప దోషం ఉన్నంత మాత్రాన వాళ్ళు ఎందుకు ఎదిగారు, చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు కూడా కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకు చాలా మొండితనం చాలా ఎక్కువగా ఉంటుంది, మానసికం యొక్క దృఢత్వం చాలా బలంగా ఉంటుంది. కానీ వీళ్ళు చిన్న చిన్న వాటికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న మాట అన్నారనుకోండి, వెంటనే జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. అంటే చాలా షార్ట్ టెంపర్ కలిగి ఉంటారు. తర్వాత అవుట్ ఆఫ్ కంట్రీ వెళితే బాగా యోగిస్తుంది. కాలసర్ప యోగం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వెళుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే దోషం ఎప్పుడైనా దోషమే, యోగం ఎప్పుడైనా యోగమే. ఇక్కడ యోగం ఉంటే అంటే ఇందాక నేను చెప్పాను, సవ్యంగా ఉన్నారా అపసవ్యంగా ఉన్నారా. ఇక్కడ 2 రకాలు, రాహువు నుంచి కేతువుకి అపసవ్యంగా గ్రహాలు ఉన్నాయా, సవ్యంగా గ్రహాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఏంటి, రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం అంతే. ఇది ఒక ఐడెంటిఫికేషన్ మనకి యూట్యూబ్లో చూసో లేకపోతే ఈ జ్యోతిష్యులైనా ఎవరైనా సరే కేవలం రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నాయంటే ఇంకా దోషం అయిపోయింది అని మనం డిసైడ్ చేసేస్తారు. వెంటనే శ్రీకాళహస్తి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడికి వెళ్ళిపోండి భయపడుతూ ఉంటారు. కానీ యోగం ఉండి గ్రహ బలం బాగుంటే వాళ్ళకి పెద్ద దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలసర్ప దోషం అనేటువంటిది ఒక చిన్న దోషం. ఒక కాలసర్ప దోషం అనేది మీకు నానుడిలో వచ్చింది, శంఖబాల సర్పదోషం ఉంటుంది, ఐరావత సర్పదోషం, ఇలా నవనాగ సర్పదోషాలు అంటాం. 9 రకాల సర్పదోషాలు ఉంటాయి. మరి మిగతావన్నీ ఎందుకు వీళ్ళు చెప్పట్లేదు?
కేవలం అంటే ఈ కాలసర్ప దోషం వర్డ్ బాగుంది కాబట్టి అదొకటే మనం తీసుకుంటున్నామా? మరి మిగతా దోషాలు మనం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళకి? కాబట్టి ఇది పెద్ద దోషం కాదు కాబట్టి పెద్దవాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయలేదు మొదటి నుంచి కూడా. అంటే కేవలం పనులు ఆలస్యం అవుతాయని అంటారు కానీ పెద్ద ప్రభావం ఏం ఉండదు. కొద్దిగా మనం ఈ రోజు కావాల్సిన పని ఒక 4 రోజుల తర్వాత అవుతుంది అంతే తప్ప ఎదగడం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏంటి, ఏదైనా పని చేస్తే వెంటనే వాళ్ళకి ఫలితం వచ్చి సాయంత్రానికి ఎదిగేస్తారు. వీళ్ళు కొద్దిగా ఆలస్యంగా 1 సంవత్సరం తర్వాత 1.5 సంవత్సరం తర్వాతనో ఎదుగుతారు. అదేదో ఒక బంధనం లాగా నిదానంగా ఎదుగుతారు. కానీ చాలా స్టాండర్డ్గా ఉంటుంది వీళ్ళ మైండ్ సెట్. కాకపోతే షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని రిజైన్ చేయడం, పెద్దవాళ్ళతో గొడవపడడం ఇలాంటివి ఉంటుంది. ఈ కాలసర్పదోషం అనేటువంటిది రాజకీయ నాయకులకు చాలా బాగా యోగిస్తుంది. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా యోగిస్తుంది. మామూలు వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న వాటికి గొడవ పడుతూ వాళ్ళ యొక్క కెరియర్ని కొంత ఇబ్బంది చేసుకుంటూ ఉంటారు. ఎవరికైనా కూడా ఈ ప్రతి సర్పదోషానికి పరిహారం ఉంది. కానీ కేవలం కాళహస్తి రావుకేతులు పూజ చేసుకొని వస్తే సర్పదోషం అయితే పోదు. ఆ సర్పదోష పూజ చేస్తూ దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషం ప్రభావం ఉండదు. ఇప్పుడు పుట్టినప్పుడు కాలసర్ప దోషం వచ్చింది, నేను వెళ్ళిపోయి రాహుకేతులు పూజ చేసుకొని వచ్చేసాను, మరి దోషం పోతుందా? నా గ్రహాలు ఏమైనా మారిపోతాయా? మారిపోగా పుట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో చనిపోయేదాకా అదే జాతకం ఉంటుంది. ఇందాక నేను చెప్పాను మీకు 50% మాత్రమే పుట్టినటువంటి జాతకం చూస్తాం, 50% గోచారం చూస్తాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, మరి వాడు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా కాలసర్ప దోషం ఉండదు గోచారంలో. ఇప్పుడు నాది సింహరాశి అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్, నాది సింహరాశి, మీది ఇంకొక మీనరాశి, లేకపోతే ఇంకోళ్ళది మేషరాశి, ఇలా ఉంటుంది. ఇలా రాశులు ఉన్నప్పుడు మరి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ఉంటుందా? ఉండదు. వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నప్పటికీ కూడా గోచారంలో జరిగేటువంటి మార్పుల చేత వాళ్ళు మంచి స్థాయికి వెళతారు. వాళ్ళకి ఏ గ్రహం ఎదుగుతుంది, ఏ గ్రహం బలంగా ఉంది, మనం బాగా చూసుకోవాలి. ఇక్కడ కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంది, ఏ గ్రహం వీక్గా ఉంది, అది చూసుకొని ఆ వీక్గా ఉండేటువంటి గ్రహాలతో పాటు ఈ రాహుకేతువులు కనుక మనం ఏదైనా పరిహారం చేసుకుంటే మంచి స్థాయికి వెళ్తారు. కాలసర్ప యోగం ఉన్నటువంటి వాళ్ళు, దోషం కంటే కూడా యోగం ఉన్నటువంటి వాళ్ళు ఫారిన్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చాలా ఒక వెలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు. మరి కాలసర్ప దోషం ఉంది కదా, మరి ఎలా వెళ్ళారు అంటే ఇక్కడ 2 చెప్పాను మీకు. రాహుకేతువుల మధ్యలో కాలసర్ప దోషము, కాలసర్ప యోగం. అంటే సవ్యం అపసవ్యం అన్నారు కదా, అంటే రాహు మొదట ఉండి తర్వాత కేతు ఉండటమా, లేకపోతే మొదట కేతు ఉండి తర్వాత రాహు ఉండటమా? ఇప్పుడు జాతకంలో ఉచ్చ నీచలు అంటాం, ఇది ఇంకా చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది మనకి. రాహుకేతువుల మధ్యలో సవ్యము అపసవ్యము, రాహు నుంచి కేతువు వరకు సవ్యంగా ఉండడం, రాహు నుంచి కేతువుకి అపసవ్యంగా ఉండడం, ఇలా రెండిట్లో ఎక్కడున్నాయి అనేటువంటిది గ్రహాలు చూసుకోవాలి. దాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతకం ఆధారపడి ఉంటుంది. యోగం ఉంటే చక్కగా ఫారిన్ కంట్రీ వెళ్తారు, మంచి స్థాయికి వెళ్తారు, అది దోషం కింద రాదు. దోషం ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా నిదానంగా వెళ్తారు, వెళ్లకుండా అయితే ఉండరు. దాని దగ్గర పరిహారం చేసుకుంటే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా యోగం ఉంటుంది. ఇందాక మనం చెప్పినట్టుగా కాలసర్ప దోషం ఉన్నటువంటి వాళ్ళకి చాలా ధైర్యం ఉంటుంది, చాలా మొండితనం ఉంటుంది, చాలా మూర్ఖత్వం ఉంటుంది. వాళ్ళు అనుకున్న పనులు సంవత్సరం కాదు ఎన్నేళ్ళు లేట్ అయినా ఖచ్చితంగా చేస్తారు. ఎలా అయితే రాహుకేతువులు అయితే మనకు కనిపిస్తాయో అంత బలంగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అది పెద్ద దోషం కింద మనం తీసుకున్నప్పటికీ కూడా యోగం కింద కూడా పరిగణించాలి. అయితే 12 సంవత్సరాలు వచ్చిన తర్వాతే దోషాలు ఉంటే కనుక పూజలు చేయించాలి, అంతకుముందు చేయించకూడదు అంటారు కదా, ఎప్పుడు చేయించాలంటారు? ఎప్పుడైనా కాలసర్ప దోషం అనేటువంటిది పుట్టినప్పుడే వస్తుంది. కాబట్టి పుట్టిన 27 రోజుల్లోపు, సహజంగా బాలారిష్ట దోషం అని అన్నాం మనం ఇందాక ఇంటర్వ్యూ మొదట్లో. ఏదైనా సరే ఒక జాతకంలో దోషం ఉన్నప్పుడు 27 రోజుల్లోపు శాంతి చేస్తాం, బాలారిష్ట శాంతి అంటాం. తర్వాత వీళ్ళు ఎదిగిన తర్వాత ఒక 12 ఏళ్ల తర్వాత, ఒక మంచి వయస్సు అంటాం, ఒక 14 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ జాతకం చూస్తాం. వీళ్ళు ఏమవుతారు? ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎయిమ్ ఉంటుంది. 15 సంవత్సరం వచ్చేసరికి 10th అయిపోగానే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలా, ఎంపీసీ తీసుకోవాలా, ఇలాంటి దీంట్లో ఉంటారు కొంతమంది. అప్పుడు వాళ్ళ జాతకం చూసి వాళ్ళకి ఏ గ్రహం అయితే బలం ఉంటుందో దానికి సంబంధించిన శాంతి చేసి వాటికి వెళ్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు బాగా యోగిస్తుంది వాళ్ళకి జాతకం. అందుకని 12 సంవత్సరాల తర్వాత అయితే బాగుంటుంది. 14 ఏళ్ళకి జాతకం చూపిస్తే మంచిది అని నా యొక్క ఉద్దేశం. ఎందువల్లంటే వాళ్ళు 10th వచ్చిన తర్వాత ఇంటర్కి వెళ్తారు, ఇంటర్లోనే డిసైడ్ చేసుకుంటాం మనం అందరం కూడా, ఎవరైనా కూడా. కొంతమంది పెద్ద పెద్ద విద్యా సంస్థలు చదివే వాళ్ళైతే 6th క్లాస్ నుంచే చేసుకుంటారు. వాళ్ళైతే 10వ సంవత్సరం చూపించుకోవడం మంచిది. 5th అయిన తర్వాత 6th నుంచి ఇప్పుడు మనం పిల్లల్ని చాలా బాగా తోముతుంటాం, నీట్ అని లేదా ఇంకోటని. వాళ్ళకి 6వ సంవత్సరం నుంచే నీట్ కోచింగ్ ఇస్తుంటారు చాలా పెద్ద పెద్ద విద్యా సంస్థలు. అలాంటి వాళ్ళకైతే 10వ సంవత్సరం చూపించండి. మామూలు స్కూళ్ళలో చదువుకొని 10th క్లాస్ అయిన తర్వాత చూపిస్తే చాలా బాగుంటుంది. అయితే ఎప్పుడు చేయించాలి అనే దాంట్లో ఏ నియమం లేదు, గ్రహస్థితి బాగుంటే వాడికి ఏం చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు గ్రహాలన్నీ బాగా బలంగా ఉంటాయి. కొంతమంది జాతకాలు చూస్తుంటాను నేను, 4 గ్రహాలు ఉచ్చులో ఉండి 5 గ్రహాలు ఉచ్చులో ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి శాంతి అవసరం లేదు, ఖచ్చితంగా అవసరం లేదు. వాళ్ళకి అసలు ఏ శాంతి అవసరం లేదు. మధ్యలో ఉన్నా కూడా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాలు అయితే చాలా అద్భుతం. కాలసర్ప దోషం ఉండి కూడా గ్రహస్థితి, కొన్ని గ్రహాలు ఉచ్చులో ఉండి వాటి టైం బాగుంటే అవసరం లేదు.
కొంతమందికి 35 ఏళ్ళు బాగుంటుంది జాతకం పుట్టిన దగ్గర నుంచి కూడా కాలసర్ప దోషం ఉండి ఆ 34 ఏళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, మంచి కెరీర్ ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి వైవాహిక జీవితం ఉంటుంది, మంచి సంతానం ఉంటుంది. 35 ఏళ్ళకి కొద్దిగా డౌన్ వస్తుంది వాళ్ళకి, అప్పుడు శాంతి చేస్తాం వాళ్ళకి. అంతేగాని 12వ ఏటా చేసుకోవాలి, 18వ ఏటా చేసుకోవాలి ఇలాంటివి ఏం లేదు. కానీ కాలసర్ప దోషం అంటే కొంత పనులు లేట్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఒక 8 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక సర్ప ప్రతిష్టలు కానీ సర్ప శాంతులు కానీ చేస్తే వాళ్ళకి చదువు కానీ కెరీర్ కానీ ఆలస్యం కాకుండా ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు గ్రహణ దోషాల్లో మనం ఇందాక మానసిక సమస్యలకు సంబంధించి చంద్రరాహులు చంద్రకేతు దోషాలు అనుకున్నాము. అయితే శర్మ గారు ఇప్పుడు రవి రాహులు రవి కేతువులు ఇది కూడా ఒక పితృదోషంగా గ్రహణ దోషంగా తీసుకుంటారు. ఎట్లాంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఇందాక మనం చెప్పాం కదా గోచార ఫలం అంటాం, గోచార ఫలంలో చాలా ఉంటాయి అన్నమాట. గ్రహణ దోషములు అంటాం అంటే రాహుగ్రస్త దోషము కేతుగ్రస్త దోషము, సూర్యుడిని చంద్రుణ్ణి మింగడం మన భాషలో వాడుక భాషలో. ఆ మింగినప్పుడు వచ్చేటువంటి దోషం ఏ నక్షత్రంలో అయితే వస్తుందో ఏ రాశిలో అయితే వస్తుందో ఆ రాశి వాళ్ళు ఆ రోజు ఫలితాన్ని మనం రాస్తాం. ఇప్పుడు చంద్రగ్రస్త దోషం అనుకోండి, మినువులు బియ్యం దానం ఇమ్మని చెప్తూ ఉంటాం, అది చేస్తే చాలు. లేదు సూర్యగ్రస్త దోషం ఉంది, గోధుమలు ఉలవలు దానం ఇమ్మని చెప్తూ ఉంటాం. ఇలాంటి గ్రహణ శాంతి చేసుకుంటే సరిపోతుంది. ఇలాంటి చిన్న చిన్నవి చేస్తే చాలు. ఒకప్పటి కాలంలో అది పితృదోషంగా ఏం భయపడాల్సిన పని లేదు. గోచారంలో ఉండేటువంటి దోషాలు వేటికి భయపడాల్సిన అవసరం లేదు, అవి కేవలం గోచారం మాత్రమే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన షష్టగ్రహ కూటమి వచ్చింది. చాలామంది యుద్ధాలు జరుగుతుంది, ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది అది ఇదని అనుకున్నారు. మరి ఎందువల్ల ఆగిందంటే అది కేవలం షష్టగ్రహ కూటమి ఎన్ని రోజులు ఉంటుంది, చంద్రభగవానుడు అక్కడ 2.5 రోజు ఉంటాడు కాబట్టి ఆ 2.5 రోజు మాత్రమే బాగా భయానకంగా ఉంటుంది. తర్వాత ఫ్రీ అయిపోతుంది. తర్వాత నిదానంగా ఎప్పుడైతే ఈ షష్టగ్రహ కూటమి నుంచి బయటకు వస్తూ ఉంటాయో ఒక్కొక్క గ్రహము ఆటోమేటిక్గా ఫ్రీ అయిపోతాం. అంటే వ్యక్తిగత జాతకంలో కనుక రవి రాహువులు కలిసి ఉంటే అది కొంచెం ఖచ్చితంగా దోషం కింద పరిగణిస్తాం. ఒక్క రవి రాహులే కాదు, శని చంద్రులు ఉన్నా కూడా, శని చంద్రులు పరస్పర దృష్టి ఉన్నా కూడా కొన్ని ప్రతి గ్రహానికి కూడా దోషాలు ఉంటాయి. తర్వాత ప్రతి గ్రహానికి కూడా యోగాలు ఉంటాయి. ఇప్పుడు సహజంగా పరివర్తన యోగం అంటాం. మరి శత్రువులు ఇద్దరు వాళ్ళ ఇంట్లో వీళ్ళు వీళ్ళింట్లో వాళ్ళు ఉంటే పరివర్తన యోగం చెందుతుందంటే ఖచ్చితంగా యోగం అయితే యోగమే. అప్పుడు ఏం చేస్తాం, ఏ గ్రహం ఇంట్లో ఆ గ్రహం ఉంటే ఎలాంటి ఫలితం ఇస్తుందో అలాంటి ఫలితాన్నే ఇస్తారు. చాలామంది జ్యోతిష్యులు చెప్తుంటారు నీకు తృతీయంలో రాహు ఉన్నాడు నీకు బాగాలేదని. కానీ పరివర్తన యోగం చెంది ఉంటే, ఇప్పుడు తృతీయంలో గురువు ఉండి విడిగా శుక్రుడు ప్రదేశంలో శుక్రుడు ఉంటాడు, గురువు యొక్క ప్రదేశంలో శుక్రుడు ఉంటాడు. ఇలా పరివర్తన యోగం చెంది ఉంటే నీ జాతకం బాగాలేదు అంటారు. కానీ అక్కడ అలా తీసుకోం. ఎక్కడైతే శుక్ర భగవానుడు శుక్రుడు యొక్క స్థితిలో ఉంటాడో, గురువు యొక్క ప్లేస్లో ఉంటాడో దాన్నే తీసుకోవాలి మనం. కాబట్టి అలా బాగా చూడగలిగిన వాళ్ళైతే బాగా చూస్తారు అద్భుతంగా జాతకాన్ని. అలా చూసుకుంటే మనకు అసలు దోషాలు ఉన్నాయా యోగాలు ఉన్నాయా అనేది చూసుకొని దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారో మనకు దోషం ఉండిపోయింది, మన జాతకం బాగాలేదు, మనం ఇంతనేటువంటి నిరుత్సాహం అవసరం లేదు. అంటే పరివర్తన యోగం ఉన్నప్పుడు ఒక గ్రహం నీచ స్థితిలో ఉండొచ్చు, ఒక గ్రహం తన మంచి స్థితిలో ఉండొచ్చు, అప్పుడు దాన్ని ఆ నీచ భంగం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా నీచభంగ రాజయోగం అని అంటాం. సో పరివర్తన యోగం వల్ల నీచ భంగం కూడా జరుగుతుంది. నీచభంగ రాజయోగం అంటే ఒక ఉచ్చబడ్డ గ్రహం ఒక నీచబడ్డ గ్రహంతో కలిస్తే నీచభంగ రాజయోగం అంటాం. పరివర్తన యోగానికి రాజయోగానికి సంబంధం లేదు, కేవలం పరివర్తన. ఒకళ్ళు ఉండాల్సిన ప్రదేశంలో ఇంకోళ్ళు ఉండడం, అది శత్రుక్షేత్రమా మిత్రక్షేత్రం అనేది చూసుకోవాలి. ఇప్పుడు చాలామంది తెలియక జాతకంలో ఏదేదో చెప్పేస్తూ ఉంటారు. అలా చూసి నిరుత్సాహపడలేదు. నేను చెప్తున్నాను ఇందాక నుంచి కూడా మనం అనుకునేది సబ్జెక్ట్ ఒకటే, మనకు జాతకం బాగున్నా బాగలేకపోయినా మన జాతకాన్ని మనమే మార్చుకోవచ్చు. పుట్టిన బిడ్డ దగ్గర నుంచి బాలారిష్ట శాంతి అంటాం. ఒకవేళ వాళ్ళు సరిగ్గా చదవకపోతే చదువు కోసం శాంతి చేసుకోమంటాం. తర్వాత వాళ్ళకి ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి ఉద్యోగం రాకపోతే ఉద్యోగానికి శాంతి చేసుకోమని ఉద్యోగం తెప్పిస్తున్నాం. లేదు వివాహం కావట్లేదు, వివాహానికి శాంతి చేస్తున్నాం. సంతానం కలగట్లేదు, సంతానానికి శాంతి చేస్తున్నాం. మరి ఇక్కడ వాళ్ళు బాధపడాల్సిన అవసరం ఏముంది? ప్రతిదానికి రెమెడీ ఉంది. కాకపోతే దానికి తగ్గటువంటి పర్సన్ దగ్గరికి వెళ్ళగలగాలి వాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు జాతకాలు చెప్పేస్తారు, ఆ జాతకంలో వాళ్ళు ఎంతవరకు మనకు చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు నెగిటివ్ కూడా ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఎంతవరకు అంతవరకే తీసుకొని ఆ నెగిటివ్కి తగ్గ ఫలితాన్ని మనం దాని యొక్క రెమెడీ చేసుకోవాలి. చేసుకుంటే ఖచ్చితంగా అది కూడా పాజిటివ్ ఉంటుంది. సో చాలా బాగా చెప్పారండి. అంటే పర్సనల్గా వ్యక్తిగత జాతకం కావచ్చు, చాలా పరిహారాలు కావచ్చు. ఇక గోచార విషయానికి వస్తే ఇప్పుడు గోచారంలో రీసెంట్గా చాలా గ్రహాలు మారాయి. మీనరాశిలోకి శని సంచారం, అలాగే కుంభరాశిలోకి రాహు సంచారం, సింహరాశిలోకి కేతు సంచారం, ఇకపోతే గురువు మిథున రాశిలోకి. ఈ మార్పుల వల్ల ఎట్లాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందంటారు? 12 రాశులకు కావచ్చు, ఇటు దేశ కాలమాన పరిస్థితుల్లో కావచ్చు. సహజంగా ఇప్పుడు మనం అనుకున్న ఇందాక చెప్పినట్టుగా గోచార ఫలం అన్నారు మీరు ముందుగా. ఇక్కడ పుట్టిన జాతకం వ్యక్తిగత జాతకం పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి పరిహారాల్లో కాలసర్ప దోషం అంటాం. అంటే కేతువు రాహు మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ దోషం రావడం వల్ల ఏ రాశుల వారికి బాగలేదు అంటే ఈ సింహరాశి నుంచి, సింహంలో కేతువు,
దాని ఆపోజిట్లో రాహు వస్తాడు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండే రాసులు ఏవి కూడా బాగుండదు. ఈ వెనకాల నుంచి ఈ వెనకాల వరకు చాలామంది జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు, ఈ మధ్యకాలం కేవలం సింహరాశిలో వచ్చాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి పితృదోషం వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? ఈ సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే దోషం వస్తుంది. అది ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళకి, అది ఈ పీరియడ్లో ఈ నెలలో పుట్టిన వాళ్ళకి, ఏది ఈ రవికేతువుల యొక్క సంయోగం చెందినప్పుడు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ దోషం వస్తుంది. అంతేగాని ప్రతి వాళ్ళకి ఆ దోషం వర్తించదు. కానీ ఆ రాసుల వారికి ఈ రవి ఇప్పుడు సహజంగా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎన్ని రోజులకు ఒకసారి మారుతాడు? 2 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. రవి ఉన్నాడు, నెలకు ఒకసారి మారిపోతాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. శని భగవానుడు 2వ సంవత్సరానికి ఒకసారి మారుతాడు. ఇలా ప్రతి గ్రహము మారుతూ ఉంటుంది. మరి ఎప్పుడు కాలసర్ప దోషం 100 ఏళ్ళు ఇలానే ఉంటుందా? ఉండదు. కేవలం ఈ ఒక్క నెల మాత్రమే. కొద్దిగా ఈ సింహరాశి నుంచి ఆపోజిట్, ఇందాక మనం చెప్పాం కదా, సవ్యము అపసవ్యము అంటాం. రాహుకేతుల మధ్యలో ఏ ఏ రాశులు అయితే ఉన్నాయో, ఇప్పుడు మీనరాశి అన్నారు, అదే రకంగా కుంభరాశి అనుకున్నాం. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ 7 రాశుల వాళ్ళకి కూడా ఈ నెలంతా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని మిగతా రాశుల వారికి దాని యొక్క ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉండదు. ఎందువల్లంటే కాలసర్ప దోషం దేశారిష్ట దోషం అంటాం దీన్ని. సహజంగా కాలసర్ప దోషం వచ్చినప్పుడల్లా కూడా దేశానికి ఏదైనా అరిష్టం జరుగుతుంది అని అంటారు. అది పెద్దవాళ్ళ యొక్క శాస్త్రం. కాబట్టి ఈ మధ్య కరోనా కేసులు పెరగటం కావచ్చు, కొన్ని యుద్ధ పరిస్థితులు కావచ్చు, ఈ మధ్య చూస్తున్నాం మనం. ఈ పరిస్థితికి కారణం అంతా కూడా కాలసర్ప దోషం రావడం, షష్టగ్రహ కూటం రావడం. మనకు షష్టగ్రహ కూటం ప్రారంభం కావడం, మనకు దేశాలకు యుద్ధ వాతావరణం సంభవించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవి ఎప్పుడైతే రవి భగవానుడు మారతాడో ఆటోమేటిక్గా మనకి ఈ సమస్యలన్నీ కూడా కొంత నివృత్తి చెందుతాయి. కాబట్టి పెద్ద మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ ఒక్క నెల మాత్రం కొంత సంయమనం పాటించాలి అందరం కూడా. ఈ రాశుల వారు మాత్రం ప్రత్యేకంగా కొంత జాగ్రత్త వహించాలి ఈ జూన్ మాసం అంతా కూడా. ఇప్పుడు సింహరాశిలో ఇంతకాలం స్తంభించి నీచ రాశిలో ఉన్న కుజుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి మారారు. సో సింహరాశిలోకి కుజుడు కేతువు రావటం, ఇద్దరి కలయిక, అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలోకి అగ్నితత్వ గ్రహమైన కుజుడు చేరటం ఎట్లాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటారు ఏ రాశులకి, అలాగే దేశకాలమాన పరిస్థితులు కూడా? ఇప్పుడు సహజంగా మీరే చెప్పారు, అగ్నితత్వపు రాశి అగ్నితత్వంలోకి రావడం. ఇప్పుడు మంటలో మంట వేసామనుకోండి, ఏమవుతుంది? ఇంకొద్దిగా ఎక్కువగా మండుతుంది. కానీ దాని ప్రభావం చుట్టూ చూసే వాళ్ళకి కొంత ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటుంది. అంతేగాని దానివల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, సింహరాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే సింహరాశి వాళ్ళు దుడుకు తగ్గించుకోవాలి. ఒకరు ఎక్కువగా మాట్లాడడం, అసహనంగా మాట్లాడడం, కొద్దిగా ఎవరైనా వాళ్ళ కింద వాళ్ళని కొద్దిగా ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడడం, ఇలాంటివి చేస్తే వాళ్ళపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎప్పుడైతే రవి సింహం నుంచి కన్యకు వచ్చే వరకు సంయమనంతో ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి కొద్దిగా వాళ్ళు మాట్లాడడం తగ్గించుకోవాలి. రెండోది, సింహరాశిలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇలా వచ్చారంటే ఎర్రటి పుష్పాలు ఉంటాయి, మందార పూలు అంటాం మనం, ఎర్రగా ఉండేటువంటి పుష్పాలు. మందార పుష్పాలు రవి భగవానుడికి చాలా ఇష్టం. తర్వాత జిల్లేడు రవికి సంబంధించినటువంటి పుష్పాలు. కాబట్టి ఈ జిల్లేడు పుష్పాలు, తర్వాత మందార పుష్పాలు, ఈ రెండూ తీసుకెళ్ళి సూర్యగ్రహము అంటాం మనం నవగ్రహాల దగ్గర, ఆ సూర్యుడి దగ్గర పెట్టి చక్కగా అర్చించామనుకోండి, సూర్యుడిని ఆరాధించామనుకోండి, ఆ దోష నివృత్తి అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్యలు రావు. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు వృషభ రాశి వారికి తీసుకుంటే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ కేతువు, సో ఇది ఎట్లా వారి మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? అర్ధాష్టమం అంటే కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతారు వాళ్ళు. అంతకుముందు చాలా హెల్తీగా ఉంటారు. ఒకేసారి ఏదైనా సిక్ అయిపోయి కొంత హాస్పిటల్కి వెళ్ళడం, ఏదైనా అనారోగ్యం రావడం, ఏదైనా చిన్న చిన్న మాంసపు ముద్దలు అంటాం, అంటే కడుపు కావచ్చు, లేకపోతే ఏదైనా శరీరంలో ఒక మాంసపు ముద్దలు, ఇలాంటికి సంబంధించినటువంటి సర్జరీలు, ఆపరేషన్స్ జరగడం, ఇలాంటివి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండడం వల్ల అలాంటి సర్జరీస్ జరగకుండా ఉండడం. ఇందాక మీరు చెప్పారు కదా, అంగారకుడు బాలేకపోతే ఏం చేయాలి, అర్ధాష్టమంలో ఉంటే ఏం చేయాలంటే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చించడం, ఇలాంటివి చేస్తే వాళ్ళకి ఆ ఆరోగ్య సమస్యలు కూడా నివృత్తి చెంది బాగుంటారు. అలాగే మకర రాశి వారికి వచ్చేసరికి అష్టమం పడుతుంది, అష్టమంలో కుజుడు కేతువు కలయిక, సో ఇది కూడా కొంత ఇబ్బందికరమే కదా. ఇందాక మనం అనుకున్నాం కదా, మకర రాశి నుంచి కూడా మకర కుంభ మీన రాశి నుంచి సింహరాశి వరకు ఈ రౌండ్ సవ్యంగా ఉండేటువంటి రాశులన్నీ కూడా ఈ నెలంతా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంగారకుడు రావడం, తర్వాత రవి కేతువుల యొక్క సంయోగం జరగడం, ఇవన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళు ఈ నెలంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల తర్వాత దీని ప్రభావం పెద్ద ఉండదు. అకాలంగా ఏదైనా యాక్సిడెంట్స్ కావడం, కొద్దిగా దానివల్ల హెల్త్ అప్సెట్ కావడం, ఇలాంటివి జరుగుతాయి. తర్వాత ఫైనాన్షియల్గా ఎక్కువ ఎవరికి ఇబ్బంది అంటే సింహరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి కొద్దిగా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడతారు. ఎవరినైనా నమ్మి డబ్బులు ఇవ్వడం, మోసపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొంత డబ్బులు ఎవరికైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటికి సంబంధించినటువంటి శాంతులు ఉన్నాయి. మనకు చెప్పినట్టుగా జ్యోతిష్య శాస్త్రంలో
ప్రతిదానికి ఒక రెమెడీ ఉంటుంది. ఆ రెమెడీ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. సో ఈ కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది అంటారు. రాహు సంబంధించి పుట్టకి పాలు పోయడం, 18 వారాల పుట్టకి పాలు పోస్తే రాహు యొక్క దోషం పోతుంది. ఇలాంటివి చేసుకుంటే దోష పరిహారాలు చేసుకోవచ్చు. శర్మ గారు, మీరు చాలా గ్రహ దోషాల గురించి కావచ్చు, అలాగే గోచారం గురించి, గోచారంలో ఉన్న గ్రహ స్థితిగతుల గురించి చాలా చక్కగా మాకు దోష నివృత్తులు తెలియజేసినందుకు మరొకసారి మీకు నమస్కారం.